ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో అండి రమణేశ్వరం వెళ్తున్నాం అన్నమాట. రమణేశ్వరం అంటే అందరికీ తెలిసిందే కదా అండి, మనకి అక్కడ గోల్డెన్ శివలింగం అనేది ఉంటుంది. ఇది మనకి అంటే యాదాద్రి నుండి అయితే మనకి యాదగిరిగుట్ట నుండి అయితే 70 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి భువనగిరి నుండి అయితే జస్ట్ 10 కిలోమీటర్సే ఉంటుంది కదా. అక్కడ యాదాద్రిలో అక్కడ మా కళ్యాణము చేయించుకోవడం అయిపోయాక దగ్గరే కాబట్టి అక్కడ విజిట్ చేసామన్నమాట. అక్కడికి వెళ్ళాము, కానీ చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఎందుకు అని అంటే లొకేషన్ అండి ఆఫ్టర్నూన్ అయింది, కొంచెం కాలు కూడా కాలాయి కానీ చాలా బాగుంది. ఇవి అండి టైమింగ్స్ వచ్చేసి మనకి మార్నింగ్ 7 నుండి నైట్ 7 వరకు మాత్రమే ఉంటుంది. మనకి ఎంట్రీ నుండి మళ్ళీ ఎండింగ్ వరకు కూడా చాలా బాగుంది. అక్కడ మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉంటాయి. ఎవరన్నా నడవలేని వాళ్ళు ఉంటారు కదా, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి. మేము ఎంట్రీ నుండి లింగాల వరకు వెహికల్లో వెళ్ళాము. నేను మా హస్బెండ్ నడుచుకుంటూ వెళ్ళాము. అత్తమ్మ, మామయ్య, పాప ముగ్గురు ఎలక్ట్రిక్ వెహికల్లోనే పంపించాము. ఇది మనకి ఎంట్రీ అండి. ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ స్టార్టింగ్ గేట్లోనే ఎంట్రీ అవ్వగానే మనకి అక్కడే టికెట్స్ ఇస్తారు, ప్లస్ మనకి వెహికల్కి కూడా ఛార్జెస్ చేసేస్తారు. ఈచ్ వన్ 50 రూపీస్ అమౌంట్ వెహికల్ లోపల ఎంట్రీ కోసం అని చెప్పేసి టికెట్. అక్కడికి వెళ్ళాక మనము వెహికల్ పార్క్ చేశాక అక్కడ మనకి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది అని చెప్పా కదా, ఆ ఎలక్ట్రిక్ వెహికల్కి ఈచ్ వన్ 30 రూపీస్ అన్నట్టు. ఇంకా అంటే డీటెయిల్స్ అని అంటే మళ్ళీ రేట్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఇది మేము వీకెండ్లో వెళ్ళలేదు కాబట్టి చాలా తక్కువగా ఉన్నారు. అక్కడ నుండి ఇంకా మనకి 3 o'clock అలా మేము వెళ్ళాము. చాలా కాలు కాలుతున్నాయని చెప్పేసి, చాలా ఎండగా ఉంది అని చెప్పేసి ఎంట్రీ వరకు లోపటి వరకు అయితే వెహికల్లో వెళ్ళాము. అక్కడ నుండి లోపలికి చూసుకుంటూ వెళ్ళిపోయాము. వాళ్ళు ముగ్గురు ఎలక్ట్రిక్ వెహికల్లోనే చుట్టేసి వచ్చేసారనమాట. వెహికల్లోంచి మనకి RFCలో మిగతా వాటిలో చూపిస్తారు కదండి, వెహికల్లోంచి ఆ విధంగా చూసేసి వచ్చారు. అక్కడ మళ్ళీ ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్ళాం కదా, అక్కడ డ్రాప్ చేస్తారు. అక్కడ నుండి మళ్ళీ మనము బంగారు శివలింగం దగ్గరికి వెళ్ళొచ్చు. ఇవి అండి టోటల్గా వచ్చేసి మనకి 1008 లింగాలు ఉంటాయి. అదే విధంగా అండి ప్రతి ఒక్క లింగం దగ్గర ఒక శ్రీచక్రం అనేది ఉంది. అంటే 1008 శ్రీచక్రాలు ఉన్నాయన్నమాట. శ్రీచక్రంకి సంబంధించి అమ్మవారికి వేరే కూడా అందులోనే చిన్న టెంపుల్స్ లాగా ఉన్నాయి. గ్రామ దేవతలు అవన్నీ చాలా టెంపుల్స్ ఉన్నాయి. చాలా బాగుందన్నమాట. మనకి శ్రీచక్రం అని అంటే తెలిసిందే కదా అండి, అందరి మధ్య చాలా పూజిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క శివలింగంకి ఒక్కొక్క నామంతో ప్రతిష్ఠించారు. అది ఎప్పుడు ప్రతిష్ఠించారు, అది ఎన్ని అడుగులు, వాటి మధ్యలో ఉన్నటువంటి దేవతామూర్తులు అవి ఎన్ని అడుగులు, మళ్ళీ ఇంకా ఎప్పుడు ప్రతిష్ఠించారు అనేది మొత్తము మనకి కొన్ని మొత్తము ఒకే దగ్గర 1008 లింగాలు కాకుండా చిన్నగా పార్ట్స్ అనేగా డివైడ్ చేశారన్నమాట. అక్కడ మొత్తం డీటెయిల్స్ అనేది పెట్టారు. సుబ్రహ్మణ్య స్వామి, జంట నాగులు, గ్రామ దేవతలు, 12 జ్యోతిర్లింగాలు, కాలభైరవుడు, భద్రకాళి, అర్ధనారీశ్వర, సదాశివుడు, ఇంకా వచ్చేసి యోగరుద్రుడు, రాధ, కృష్ణుడు, పాండురంగడు, నాగేంద్రుడు, దక్షిణామూర్తి, బుద్ధుడు, ఇవన్నీ ఉన్నాయండి. చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి మనకి స్ఫటికలింగము. స్ఫటికలింగం కూడా చాలా బాగుంది. అక్కడ అండి అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. అంటే మేము పోయిన టైమా మరి లేకపోతే తెలియదు కానీ మెయింటెనెన్స్ అయితే అక్కడ ఆడవాళ్ళే ఉన్నారు ఆ టెంపుల్లో అయితే. మిగతా ఇవన్నీ లాక్ వేసి ఉంటాయండి, లాక్ వేసి ఉన్న దగ్గర నుండే మేము ముందట గేట్లోంచే తీసాం అన్నమాట. కానీ అయితే ఇది బంగారు లింగం అండి. ఇది వచ్చేసి మనకి 250 కిలోలు, 250 కిలోలు, 36 అడుగులు. మన ప్రపంచంలోనే మొదటి బంగారు శివలింగం అన్నమాట. అంత వెయిట్ తోటి, అంత హైట్ తోటి మనకి 2017లో ఈ గుడి నిర్మాణం అనేది స్టార్ట్ అయింది, ప్రతిష్ఠించారు. ఇంకా అప్పటి నుండి కొన్ని అన్నట్టుగా చేసేసారనమాట. ఇంకా అండి వేరే సైడు ఇంకా టెంపుల్స్ అనేది కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అందులో ఏముంటాయో తెలియదు కానీ ఒక్క వీడియో అయితే మిస్ అయిందండి. అన్ని శివలింగాలు ఉంటాయి గ్రామ దేవతల దగ్గర. అక్కడ అన్ని
అన్నీ నీళ్ళల్లోనే ఉంటాయండి లింగాలు వచ్చేసి. అది బాగుండే మొత్తము ఓపెన్ ప్లేస్ అన్నమాట. ఆ ఓపెన్ ప్లేస్లో కాలు అనేది ఎండకి నడవలేకపోయాము యాక్చువల్గా. సో ఆ వీడియో అనేది తీయలేదు, త్వరగా చూసుకుంటూ వెళ్ళిపోయాము. ఇక్కడ అండి ఇవి వచ్చేసి అమ్మవారి మూర్తులు. మనకి అష్టాదశ శక్తిపీఠాలు అమ్మవార్లు ఉంటారు కదా, ఒక్కొక్క రూపంకి ఒక్కొక్క పేరు అన్నట్టుగా సతీ సమేతంగా కూడా ఉన్నాయండి. మొత్తము 45 విగ్రహాలు ఏమో ఉన్నాయి. మనకి చివరికి వచ్చేసరికి దుర్గాదేవి, సాయిబాబా, శ్రీచక్రము, ప్రతి దగ్గర శ్రీచక్రం ఉందండి. ప్రతి ప్లేస్లో శ్రీచక్రం ఉంది. ఇక్కడ వచ్చేసి మనం ఎంట్రీలోనే లోపలికి వెళ్ళే ముందు అక్కడ గోడకి ఏ లింగము దేనికి విశిష్టత అనేది, మళ్ళీ ప్లస్ ప్రత్యేకంగా చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయన్న కదా, ఆ ప్లేస్ దగ్గర మనకి బోర్డ్స్ కూడా పెట్టారు. దేనికి ప్రత్యేకత, మనం ఏం అభిషేకం చేసుకోవాలి, ఏ విధంగా పూజించాలి, నరదిష్టికి సంబంధించి, మళ్ళీ ఇంకా మనకి ఏమన్నా దోషాలు ఉంటే పోవడానికి అని చెప్పేసి చాలా వెరైటీ. నాకు తెలియని విషయాలు కూడా నాకు అక్కడికి పోయినాక ఈ విధంగా చేసుకుంటే మనకి ఆ విధంగా దోషాలు పోతాయా అన్నట్టుగా తెలిసిందన్నట్టు. ప్రతిరోజు మనము భక్తి ఛానల్లో మనం టీవీలో వింటూ ఉంటాం కదా అండి, మనకి బ్రాహ్మణులు చెప్పింది ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది. అది కాకుండా ఇంకా కొన్ని కొత్త విషయాలు కూడా తెలిసాయన్నమాట అక్కడికి వెళ్ళాక. కానీ చాలా బాగుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది పోయినందుకు. ఇక్కడ అంటే అమ్మవార్లకు కూడా కింద ఒక్కొక్క రూపంకి ఒక్కొక్క నామము, ఆ రూపం పేరు ఆ విధంగా రాసి పెట్టారన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కోరికల శివలింగం అని చెప్పేసి ఒకటి ఉంది. అదేంటి అని అంటే మనం కోరిక 3 చుట్లు తిరిగేసి మనం కోరిక కోరుకోవాలి. మనం ఏది కోరుకుంటే అది మళ్ళీ వచ్చి నెరవేర్చుకోవాలన్నట్టు. కోరిక తీరాక మనకు ఉంటుంది కదా చిలుకూరు బాలాజీ, మనం ఏదైనా మొక్కుతే మనం తీర్చేసుకుంటాం కదా, ఆ విధంగా అన్నట్టు. మనకి పూర్తి డీటెయిల్స్ అనేది అక్కడ ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు పైన మనకి రాశారు. అదేవిధంగా మనకి సాయిబాబా టెంపుల్లో ఆ విధంగా దుని ఉంటుంది కదా అండి, మనం కొబ్బరికాయ వేస్తాము, మనం పాపాలన్నీ మనకి ఏమన్నా దోషమా అలాంటివి ఉంటే నశించిపోవాలి అని చెప్పేసి. ఇక్కడ ఏంటి అని అంటే మనకి ఎండు కుడకలు ఉంటాయి కదా, ఎండు కుడకలలో మనకి నవధాన్యాలు వేసేసి 3, 5, 7, 9, 11 మన ఇష్టం, ఇంకా 3 నుండి బేసి సంఖ్యలో ఆ చుట్టూ తిరిగేసి మనకి ఏమన్నా పాపాలు అలాంటివి ఏమన్నా ఉంటే, ఏమైనా దోషం ఉంటే ఆ దునిలో వేసేయాలి ఆ నవధాన్యాలను కుడకతో సహా అని చెప్పేసి అక్కడ అది ఒకటి ఉంది. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. మనకి ఏంటి అని అంటే మనకి ఆ బంగారు శివలింగం దగ్గర అర్చన చేయించుకోవాలంటే స్పెషల్గా మనకి టికెట్ ఉంటుంది, లోపలికి వెళ్ళవచ్చు, లోపలికి ఎంట్రీ అవ్వచ్చు మనం డైరెక్ట్ లింగం దగ్గరికి. లేదు అని అంటే మనం దూరం నుండే లింగంని మొక్కేసి వెళ్ళిపోవచ్చు. మనకి అక్కడ ఎంట్రీ అవ్వగానే గోశాల కూడా ఉందండి. నేను వీడియోలో చూపించా కదా, రమణేశ్వరం అని మనకి ఉంది కదా, అక్కడ గోశాల కూడా ఉంది. అక్కడ కూడా చాలా ఆవులు ఉన్నాయి, చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు ఎంత పెద్దగా ఉంది అని అంటే మనం మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అన్నట్టుగా ఉంది ఆ ప్లేస్. ఫస్ట్గా చూడాలనుకునే వాళ్ళు అయితే మనకి వెహికల్లో వెళ్ళొచ్చు, కానీ చాలా పెద్దగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. షాప్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి, 3-4 షాప్సే ఉన్నాయి. మనం ఏమన్నా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం అక్కడ కూడా ఇంకా మనకి ఇక్కడ దేవతామూర్తులు ఏవి అయితే ఉన్నాయో వాటికి సంబంధించిన వస్తువులే కనిపించాయి నాకు. ప్రత్యేకంగా మళ్ళీ వేరే వస్తువులు కొత్తగా అన్నట్టుగా ఏం కనిపించలేదు. చూసారు కదా, నేను చెప్పాను కదా అమ్మవారి దగ్గర సాయిబాబా అవన్నీ ఉన్నాయన్నట్టు. ఇది మనకి బయటనే ఉంటుందండి అమ్మవారి రూపాలు అనేది. ఇంకా వచ్చేసి మనకి బయటనే 10 లోహాలతోటి చేసినటువంటి, అంటే రాగి శివలింగము, ఇత్తడి శివలింగము అట్లా అన్నట్టుగా ఒకటి స్పెషల్గా ఇక్కడే ఉంటుంది. ఇదేనండి నేను అన్నది, రాగి శివలింగము, ఇత్తడి శివలింగం అన్నట్టుగా 8 లోహాలతోటి 8 ఉంటాయన్నట్టు. ఒక్కొక్క లోహంతో ఒక్కొక్క శివలింగాన్ని చేశారన్నమాట. మనకి ఆ గుడి ఎంత ఉందో అక్కడ ఆ ప్లేస్లలో కొన్ని లింగాలని, అంటే ఇంకా మనకి అక్కడ నెంబర్స్ కూడా వేశారండి లింగాలకి. ఆ లింగాలకి ఉన్నాయన్నట్టు ఒకే ప్లేస్లో వెయ్యి. ఇప్పుడు మనకి కొంచెం దగ్గరలో సహస్రలింగాలు అని చెప్పేసి ఒకే మంటపంలో ఉంటాయి కదా, ఆ విధంగా అన్నట్టు లేదు. చూసారు కదా, కొన్ని అడుగుల ఎత్తులో శ్రీచక్రం ఉంది, అక్కడ అమ్మవారు అనేది ఉంటుంది.
ఇదే అండి నేను అన్నది, కోరిన కోరికలు నెరవేర్చుకునే మొక్కు శివలింగేశ్వరుడు అని చెప్పేసి. ఇంకా అది నేను షార్ట్లో తీశాను. ఇది వచ్చేసి కొంచెం ఇంకా చాలా కాలు కాలుతున్నాయని చెప్పేసి రిలాక్స్ అయిపోయాము ఆ వెహికల్లో. ఇంకా వాళ్ళిద్దరు ఎంజాయ్ చేసేసారన్నమాట. తను నడవలేకపోయింది. ఇంకా ఎగ్జిట్ అయిపోయాం మేము. సో మళ్ళీ ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ ఎంట్రీ అవ్వాలంటే మళ్ళీ మనీ. బాబా మా డాగ్ అయితే ఎప్పటి నుండి తినలేదు అండి, ఎంత పెడితే అంత తినేసింది. మాజెస్టీ దక్కుతుందా అన్నట్టుగా అనిపించింది నాకైతే. వాటర్ ఇస్తే వాటర్ తాగింది, ఫుడ్ పెడితే ఫుడ్ తిన్నది. చూసారు కదా అండి, అక్కడ చెప్పాను కదా నేను గోడలపైన ఏ శివలింగం ఏంటిది, దేని ప్రత్యేకత ఏంటిది అనేది. అదే అండి ఇక్కడ ఏంటి అని అంటే, నాకు ఇక్కడ కొత్త విషయం తెలిసింది అన్నా కదా అండి, నాకు ఇక్కడే తెలిసిందన్నమాట. మనకి ఏంటి అంటే మినప పిండితోటి, గోధుమ పిండితోటి, ఉలువల పిండితోటి, వాటి జలంతో చేస్తే మనకి నవగ్రహ దోషపీడ అనేది పోతుంది అని చెప్పేసి ఫస్ట్ టైం విన్నా. అంటే తెలిసిన వాళ్ళకి తెలియవచ్చు. తిని ఏంటో నరదిష్టి తాగకుండా అన్నట్టుగా తీసుకుంది ఒకటి బ్రాస్లెట్. ఇదే అండి నేను అన్నది, శనగపిండి జలంతో. నేను ఫస్ట్ టైం చూసా అండి, ఫస్ట్ టైము తెలుసుకున్నా ఈ విషయం అయితే. బాదం నూనె అది అని చెప్పేసి మనము ఆవులకి ఏదైనా పెడితే పోతుంది అనేది తెలుసు, బట్ వాటితోటి అభిషేకం చేస్తే పోతుంది అని చెప్పేసి నేను ఇక్కడే తెలుసుకున్నాను. ఇంక ఇది ఒక్కసారి అలా ముందట ఎగ్జిట్ కాడ దిగుదామని చెప్పేసి దిగామన్నట్టు. చాలా బాగా అనిపించింది. ఇదంతా మనకి లోపలికి వెళ్ళకముందే మెయిన్ గేట్ దగ్గర నుండి మనకి లోపలికి వెళ్ళడానికి చాలా ప్లేస్ ఉంటుందండి. ఇది వేప పువ్వు చెట్టు నిండా వేప పువ్వు. ఇంకా రిటర్న్ అయిపోయాము మేము, అంటే ఆ ప్లేస్ నుండి బయటకు వచ్చేసాము. సో కొంచెం మిస్ అయింది. ఇది ఏంటనంటే కొన్ని బోర్డ్స్ తీసాను నేను, ఎవరికైనా ఎప్పుడైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి స్పెషల్గా. ఇది అండి నరదిష్టి లింగం అని చెప్పేసి పెట్టారు. ఇది చాలా ఎత్తుల అడుగులు ఉన్నటువంటి లింగం అండి, అసలు చెప్పలేము. ఇది చాలా హైట్ ఉంది. ఇది కాలభైరవుడి దగ్గర. మనకి ఇవి అన్నీ బయటనే ఉంటాయి, చాలా లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఎంట్రీ దగ్గర గేట్ దగ్గరే ఉండిపోతాయి ఇవన్నీ. సో ఇక్కడ ఇది అనేది 750 నుండి స్టార్ట్ ఉంది అని అంటే లోపల నుండి బయటకు వచ్చాయి అన్నట్టు నెంబర్స్ అనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది వీడియో.